Hi friends, welcome to my YouTube channel Nishi Bros. Today topic social methodology bits 52 bits. Let us start now. గతిశీలత ఈ విద్యా ప్రణాళిక సూత్రాన్ని వివరిస్తుంది. సరళతా సూత్రం. జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం తయారు చేయబడిన సంవత్సరము 2009. విద్యార్థి యొక్క సహజ సామర్థ్యాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రణాళిక ఉపగమం నిర్మాణాత్మకవాదం. శిశు నైపుణ్యాల అభివృద్ధి ఈ దశలు బోధనా లక్ష్యం. ప్రాథమిక దశ భూమిని మానవ నివాసంగా గుర్తించే దశ. ప్రాథమికోన్నత దశ టీవీ రేడియో స్టేషన్లు మొదలుగున్నవి డాష్ వనరు. సాంస్కృతిక వనరు మహాపురుషుల జీవిత చరిత్ర పరిశీలన గ్రంథాలు. మదర్ తెరీసాకు భారతరత్న వచ్చిన సంవత్సరము 1980. ప్రకల్పన విధానంలోని సోపానములను క్రమరూపంలో సన్నివేశం కల్పించుట, ఎంపిక చేయుట, ప్రణాళిక రచన, నిర్వహణ, మూల్యాంకనం, నమోదు చేయుట. విలువల పంపిణీని ప్రదర్శించడానికి అనువైన గ్రాఫ్ వలయ గ్రాఫ్. అభ్యసనంలో చివరి వరకు ఏకాగ్రత నిలిపి ఉంచుటకు ఉపయోగపడు చార్టులు స్ట్రీట్ ట్రీస్ చార్టు. దేశభక్తి జాతీయతా భావాన్ని విద్యార్థుల్లో పెంపొందించడానికి ఈ ఉపగమం ఉపయోగకరమైనది. కాలక్రమ ఉపగమం ఏ శాస్త్రం ప్రాథమిక దశలోనే సమగ్రంగా బోధించకూడదనే సూత్రంపై ఆధారపడిన ఉపగమం. వర్తులాకార నిర్వహించడం, సందర్భీకరించడం అనే ఉపక్రియా పదాలు గల లక్ష్యం. మూల్యాంకనం తరగతిలో నేర్చుకున్న జ్ఞానాన్ని విద్యార్థి నిజ జీవితంలో ఉపయోగించుట అనేది ఈ రకమైన జ్ఞాన స్థాయి. మెటాకాగ్నిటివ్ జ్ఞానం. క్రాత్ హోల్ జ్ఞాన పరిమాణం ఎన్ని స్థాయిలలో వివరించినాడు? 4. క్రాత్ హోల్ జ్ఞాన పరిమాణంలో స్వీయ అభ్యాసనకు చెందిన జ్ఞానం మెటాకాగ్నిటివ్. విద్యార్థులను ఆలోచింపచేసే జ్ఞానం అని దీనికి పేరు. వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం. మానసిక ప్రక్రియలకు సంబంధించిన రంగం జ్ఞానాత్మక రంగం. సింప్సన్ మానసిక చలనాత్మక రంగంలోని సోపానాలను వరుస క్రమంలో అవగాహన, సంసిద్ధత, మార్గదర్శకత్వం, విధానం, సంక్లిష్టమైన ప్రతిస్పందన, అనుసరణ, నూతన విధానం రూపొందించుట. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో చేర్చబడిన 4వ జ్ఞానం మెటాకాగ్నిటివ్. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలు అనునవి స్థాయిలుగా గల లక్ష్యము. మూల్యాంకనము తెలుసుకోవడం, ఇష్టపడటం, నియంత్రిత అవధానము అనునవి స్థాయిలుగా గల లక్ష్యము. గ్రహించుట జ్ఞానాత్మక రంగం నందలి అత్యున్నత లక్ష్యం. విశ్లేషణ విద్యార్థి భవిష్యత్తులో విద్యా విధానంలో రాబోయే మార్పులను ప్రాగుక్తీకరణ చేయగలడు. ఇది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ. నైపుణ్యం ఉష్ణమండల ఎడారులు ఖండ పశ్చిమ భాగంలోనే ఉన్నాయి, తూర్పు భాగంలో లేవు. కారణం ఏమిటి? వినియోగం వ్యక్తులు తమ అంతర్గతాన్ని చూడగలగడం అనేది డాష్ నైతిక విలువ. ఈ సమాజంలో ఎక్కువ మంది ఆదరించే నమ్మకాలు, ఆదర్శాలు. నియమాలనే విలువలను నిర్వచించినది కానీ ఆశయాలు, లక్ష్యాలు వరుసగా సుదూర గమ్యాలు, దగ్గరి గమ్యాలు. వ్యక్తిలో ఒక లక్షణం యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనం చెక్ లిస్ట్. థర్మల్ విద్యుత్ కేంద్రం అనేది శాస్త్రీయ వనరు. ప్రశ్నాపత్రం యొక్క ప్రతి ప్రశ్న గురించిన సమగ్ర సమాచారాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. బ్లూ ప్రింట్ విద్యార్థుల ప్రొఫైల్ను తయారు చేయడానికి ఉపయోగపడే రూబిక్స్.
సమగ్ర రూబిక్స్. విద్యా ప్రమాణాల ఆధారంగా నిర్దిష్ట సమయంలో విద్యార్థుల ప్రగతిని అంచనా వేయడానికి నిర్వహించే మూల్యాంకనం ప్రాయోగిక మూల్యాంకనం. బోధన చివరలో అభ్యసనను మదింపు చేయడం అనేది అభ్యసనం యొక్క మదింపు. లక్ష్యాత్మక పరీక్షల యొక్క పరిమితులలో ఒకటి ఊహించి జవాబులు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మూల్యాంకనంలో ఎక్కువ నియంతగా ఉండి సంఖ్యాత్మక గణనలను అందించే పరిమాణాత్మక సాంకేతిక విధానానికి ఒక ఉదాహరణ సాధన పరీక్షలు. పఠనంలో అర్థాన్వయం చేయడానికి నేర్చుకోవడం అనేది ఒక మౌలికమైన అంశం. రిచర్డ్ ఈ సర్వే. కొండ ప్రాంతంలో గల రోడ్లను మ్యాప్లో సూచించుటకు ఈ రేఖలను ఉపయోగిస్తారు. వక్రరేఖలు. ఫ్లాష్ కార్డులు, ప్యానల్ కబోర్డు, ప్రొజెక్టర్, తోలుబొమ్మలు, సంగీత పరికరాలు. వరుసగా ఈ ఉపకరణాలు గ్రాఫిక్ ప్రదర్శన, ప్రక్షేపణ, త్రిమితీయం, శ్రవణం. భూ ఉపరితలానికి ప్రతీకలు అని వీటికి పేరు. పటం. ఎడ్గార్డేల్ అనుభవ శంకు నందు పైనుండి కిందకు వెళ్ళే కృతి. మూర్త అమూర్త అనుభవాలు వరుసగా పెరుగును తగ్గును. భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రాలను వేరువేరుగా బోధించకుండా కలిపి ఇతివృత్తాలుగా బోధించటం ఈ రీతి సమైక్య రీతి. అన్ని పాఠ్యాంశాలు అన్ని తరగతులలో నేర్చుకోవడానికి కల్పించే పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ పద్ధతి. ఏకకేంద్ర పద్ధతి. ఒక శీర్షికకు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా వివిధ స్థాయిలలో అభివృద్ధి చెందించే పాఠ్య ప్రణాళిక నిర్మాణ ఉపగమం. ఏకకేంద్ర ఉపగమము. సంతోషం, దుఃఖం, ప్రేమ, ఈర్ష్య, ద్వేషం మొదలైనవి రంగానికి చెందినవి. భావావేశ రంగం. భావావేశ రంగంలో విలువ కట్టుట కన్నా ఉన్న స్థాయి లక్ష్యం వ్యవస్థాపన. భావావేశ రంగంలో విలువ కట్టుట కన్నా తక్కువ స్థాయి లక్ష్యం ప్రతిస్పందించుట. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి తెలియజేస్తూ ఒక కరపత్రం తయారు చేయండి అనే ప్రశ్న ఈ విద్యా ప్రమాణానికి చెందినది. ప్రశంస, సున్నితత్వం. జాబితా తయారు చేయడము, నామీకరణ, నిర్వచించడం అనుబంధ క్రియాపదాలు జ్ఞానాత్మక ప్రక్రియలోని వర్గానికి చెందినది. జ్ఞాపకం ఉంచుకొనుట. మన దేశ జనాభా పెరుగుదలను అరికట్టుటకు నీవిచ్చు సూచనలేవి అను ప్రశ్న లక్ష్యానికి చెందినది. వినియోగం. Thank you friends. Please subscribe.